డీటెయిల్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో నిర్వహించిన రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కుట్టు మిషన్లు ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్సీఏలు కోవా లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ హరిత్తో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు. 275 కుట్టు మిషన్లు లబ్ధిదారులకు అందించినట్లుగా తెలిపారు. ఇక రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 2000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఒట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద వేసిన పంటను కాపాడేందుకు నీరు వదలమని అధికారులను ఆదేశించారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా మర్లవాయిలో హామెండాల్ విగ్రహాల ఏర్పాటుకు ₹1 కోటి మంజూరు చేయడం జరిగిందన్నారు. అందుకు ముందు వాంకిడి నుండి కాగజ్ నగర్ వరకు ₹8.50 కోట్ల నిధులతో నిర్మించబోయే హెచ్ఎల్బి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు నేను చెప్పిన ఆనాడు ఉన్నటువంటి హౌసింగ్ మినిస్టర్ ఇద్దరు కలిసి అన్న ఒక్కడు వస్తలేడు, మేము బతిమలాడితే ఒక రాజు నాయక్ అని ఆ స్టేడియం కట్టడం బతిమలాడితే దానికి పునాలు రాయేసి మొదలుపెట్టి చేస్తే ఆ పిల్లల కాడికేసి వదిలేసి పారిపోయాడు. ఏంద్ర బాబు ఖర్చులు ఇవ్వంటే ఒక్కొక్క ఇంటిని ₹1,00,000 నష్టం వస్తే ఏం అమ్ముకోవాలన్నాడు. ఆ విషయాన్ని ఆనాడు ఇద్దరు గారండి హౌసింగ్ మినిస్టర్ చెప్పాను, ముఖ్యమంత్రి గారు దృష్టి తేవడం జరిగింది. దీన్ని ₹1,00,000 పెంచండి, లేదంటే ఒక 100 అడుగులు ₹5,04,000కు 550 అడుగులు కట్టాలనేది ఆనాడు రూలు. ఆనాడు కూడా గౌరవ శాసనసభ్యులు కోవాలనుకుంటూ ఉన్నారు. అయితే 1,00,000 పెంచండి, ఒక 100 అడుగులు తగ్గిన అన్నాం. 1,00,000 పెంచలేదు, 100 అడుగులు తగ్గలేదు. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్క ఇల్లు మొదలు కాలేదు ఎక్కడ కూడా. సరే 4-5 చోట్ల ఇది రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు 4-5 చోట్ల అయినాయి. అది మరి ఈ ఆసిఫాబాద్లో 2018 నుంచి 2023 వరకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయమ్మా. 7 లక్షల సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు అప్పుల కుప్పలు నెత్తిన మోగిపోయింది కాబట్టి నెలకు స్థానిక ఎమ్మెల్యే